ఇప్పుడు మనం హార్మోజ్ జలసంధి అనే ఒక చిన్న సముద్ర మార్గం గురించి చూద్దాం. ఇది ఒక చిన్న సముద్ర మార్గం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్ట్ బీట్ లాంటిది. అదే హార్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ ఒక్క మార్గం గుండా ప్రయాణిస్తుంది. రోజు లక్షల బ్యారెల్స్ ఈ చమురు ఈ మార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ మార్గం ఆగితే ప్రపంచం కదలడం ఆగిపోతుంది. ఇప్పుడు ఊహించండి, ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం ఈ జలసంధిని అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగురుతాయి. పెట్రోల్ బంక్ దగ్గర క్యూలు కాదు, భయం మొదలవుతుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయి. న్యూయార్క్ నుంచి ముంబై వరకు ఒక్కసారిగా రెడ్ సిగ్నల్స్ వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆహారం, ఇంధనం, రవాణా అన్నీ పెరిగిపోతాయి. ఇది బాంబుల శబ్దం కాదు, ఇది తోటాల యుద్ధం అసలు కాదు, ఇది ఆర్థిక భూకంపం లాంటిది. ఒక దేశం ఒక జలసంధిని కంట్రోల్ చేస్తే ప్రపంచాన్ని బందీగా మార్చగల శక్తి దానికి వస్తుంది. అందుకే హార్మోజ్ అంటే భయం. అందుకే ఇది రెడ్ లైన్ లాంటిది. ఇది యుద్ధానికి మించిన ప్రమాదం లాంటిది. ఇది తుపాకులతో చేసే యుద్ధం కాదు, ఇది ప్రపంచ జేబులపై చేసే దాడి. యుద్ధం దేశాలను కూలుస్తుంది, కానీ హార్మోజ్ ఆగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే వణుకుతుంది.